లాస్ట్ క్లాస్లో ఒక 2-3 ఆప్షన్స్ చెప్పుకోలేం. ఇందాక జరిగిన 4 o'clock క్లాస్లో ఆ ఆప్షన్స్ చెప్పేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ వ్యూ అనే ఆప్షన్లో న్యూ విండోస్, అరేంజ్ ఆల్, స్ప్లిట్ ఈ 3 ఆప్షన్స్ తెప్పేసుకున్న తర్వాత మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ న్యూ విండో అంటే ఏంటిదంటే మీరు ఒక మ్యాటర్ టైప్ చేశారు. ఇప్పుడు మనం కష్టపడి ఒక మ్యాటర్ మొత్తం టైప్ చేస్తున్నాం. నేను కష్టపడి ఒక మ్యాటర్ టైప్ చేస్తున్నాను అనుకోండి, మీరు ఒక 50 పారాగ్రాఫ్లు టైప్ చేశాను. 50 పారాగ్రాఫ్లు టైప్ చేశాను. మొత్తం 50 పారాగ్రాఫ్లు టైప్ చేశాను. ఎన్ని పేపర్స్? 3, 4 పేపర్ దాకా వచ్చాను. ఇప్పుడు నాకు ఈ డాక్యుమెంట్ని ఇంకొక వర్డ్లో రావాలి. మీరు ఏం చేస్తారు? Ctrl+A సెలెక్ట్ చేసి అంతా కాపీ చేసి ఇంకొక వర్డ్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేస్తారు. అందరూ అదే చేస్తారుగా. ఇక్కడ న్యూ విండో అని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందని చూడండి. నేను న్యూ విండో మీద క్లిక్ చేస్తే ఇంకొక వర్డ్ ఓపెన్ అయింది. అందులో ఈ డాక్యుమెంట్ మొత్తం అక్కడ పేస్ట్ అయిపోయింది. చూడండి, ఇది సెకండ్, అది ఇవ్వండి, ఇది ఫస్ట్. చూసారా? ఇక్కడ వర్డ్ చూడండి, 2 వచ్చాయి. వర్డ్ 1, వర్డ్ 2, సేమ్ మ్యాటర్ మొత్తం కాపీ పేస్ట్ అక్కడ పేస్ట్ అవుతుంది. ఓకే, మొత్తం యాస్టీస్ ఎలాంటి మార్పులు ఉండవు. ఇది న్యూ విండో అనే ఆప్షన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ అరేంజ్ ఆల్. ఈ అరేంజ్ ఆల్ అనే ఆప్షన్ ఏంటిదంటే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సెలెక్ట్ ఆల్ డిలీట్ చేశాను. నెక్స్ట్ నాకు మనం ఒకటే పేజ్లో ఒక 4 పారాగ్రాఫ్స్ తీసుకుందాం. 5. ఓకే, ఒక పేజ్లో చేశాను. ఇప్పుడు ఇంకొక 2 పారాగ్రాఫ్లు తీస్తాను. సెలెక్ట్, కాపీ అండ్ పేస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లం కూడా చూడండి. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ నాకు కావాలి. ఈ పారాగ్రాఫ్ బేస్ మీద నేను ఇదంతా టైప్ చేసుకుంటూ వస్తున్నాను. నేను స్క్రోల్ చేస్తే పారాగ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది. అట్లా కాదు, నాకు ఈ పారాగ్రాఫ్ ఇక్కడనే ఉండాలి అనే ఆప్షన్ స్ప్లిట్ ఆప్షన్. నెక్స్ట్ ఈ అరేంజ్ ఆల్ అంటే ఏంటిదంటే, మనకు ఒక 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని వర్డ్లో మొత్తం ఇక్కడ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఒకే దగ్గర అరేంజ్ చేయమని వస్తుంది. చూడండి, ఇక్కడ అరేంజ్ ఆప్షన్ దగ్గర ఏమవుతాను, సైడ్ బై సైడ్ వస్తే వచ్చాయి. సైడ్ బై సైడ్ వచ్చాయి, పైకి కిందకి వస్తలేవు. ఎందుకు? సైడ్ బై సైడ్ మటుకు వచ్చాయి. ఇప్పుడు అరేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. 2 డాక్యుమెంట్స్ లేవు, అందుకోసం ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఏమైంది, డిమ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకొక వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఇదొక వర్డ్ ఓపెన్ చేశాను, ఇంకొక వర్డ్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఏదైనా టాస్క్ మనం నిన్న క్రియేట్ చేసిన టాస్క్ ఓపెన్ అయింది. రైట్, టాస్క్ అనేది ఓపెన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని కిందికి పంపించేసాను. ఇక్కడ వ్యూ సైడ్ బై సైడ్ అనే ఆప్షన్, దాన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, మీరు ఇక్కడ ఎట్ ఏ టైం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, దీన్ని చూసుకుంటే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అట్లా. ఓకేనా? సైడ్ బై సైడ్. అదే విధంగా సైడ్ బై సైడ్ దగ్గర అరేంజ్ ఆల్ అని చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఓల్డ్ వర్షన్స్ ట్రై చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, ఇక్కడ ఇది కొద్దిగా చిన్నగా అయిపోయి దాని కింద ఇంకోటి వస్తుంది. ఓకేనా? అది అరేంజ్ ఆల్ వచ్చింది సార్, కరెక్ట్గా వచ్చింది సార్. కరెక్ట్ కింద కరెక్ట్ వస్తుంది. ఈ అరేంజ్ ఆల్లో వాటి సైడ్ బై సైడ్ ఇందులో వస్తుంది, దాని పాత దాంట్లో వస్తుంది. అది వచ్చిందా మేడం? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ దేనికి యూజ్ అవుతుందంటే, ఇప్పుడు పైన ఇందాక చెప్పినట్టు పైన పారాగ్రాఫ్, ఈ పైన పారాగ్రాఫ్ని చూసుకుంటా ఈ కింద మ్యాటర్ టైప్ చేయాలి. అయితే ఏమవుతుంది, నేను పైన పారాగ్రాఫ్ చూసుకొని కింద టైప్ చేద్దామంటే పైకి వెళ్ళిపోతుంది. అలా కాదు, పైన పారాగ్రాఫ్ నాకు కనిపించాలంటే మీరు ఏం లేదు, మీ కజర్ని ఇక్కడ తీసుకొచ్చి స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూసారా, పైన పారాగ్రాఫ్ మటుకు అంతే ఉంది, రూలర్ మటుకు కిందికి వచ్చేసి ఇప్పుడు కిందికి వచ్చింది. నేను ఇప్పుడు దీని కిందికి అంటే ఈ పైన అంతే ఉంది. చూడండి, ఇక్కడ పైనుంచి అంతే వస్తుంది, కానీ ఎక్స్ట్రా యాడ్ అయింది ఇంకోటి. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా జరపవచ్చు. అంటే ఒక పారాగ్రాఫ్ ఈ సేమ్ ఇదే రెండో అయింది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది జరగదు అన్నట్టు. ఇప్పుడు ఇది చూసుకుంటే వీడియో నుంచి కానీ మళ్ళీ ఇక్కడ అంటే మీరు స్టోరీ ఏదైనా చూసారా, ఒక పారాగ్రాఫ్ని ఆధారం పట్టుకొని ఇది రాయమంటారు. ఒక ఏదైనా క్వశ్చన్ వచ్చి ఇక్కడ రాయమంటారు. మీరు క్వశ్చన్ అంటే కొందరు ఏం చేస్తారంటే క్వశ్చన్ కొంచెం డెప్త్గా చూసుకుంటారు. ఆ క్వశ్చన్ పైన డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఇష్టం ఉన్న మాట టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటారు టైప్ చేసుకోవచ్చు. ఓకే, స్ప్లిట్ అనే ఆప్షన్ దీనికి యూజ్ చేస్తారు. అర్థమైందా మేడం? నెక్స్ట్ మైక్రోసేవ్ ఇంకోసారి చెప్తా చూడండి. ఇప్పుడు మనకు అవసరం అంటే రిమూవ్ స్లిప్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ డిజేబుల్ అవుతుంది. అర్థమైంది? ఇక్కడ ఒక ఆప్షన్ న్యూ 3 ట్యాబ్స్ చెప్పాను, విండోస్లో 3 ట్యాబ్స్ చెప్పాను. మైక్రోస్ ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, మైక్రోస్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం. వ్యూ మైక్రోస్ ఇందాక లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసుకున్నాం. ఈ మైక్రో 3 ఉంది. ఇది దీని యొక్క కంప్యూటర్ ఇస్ వెరీ గుడ్. దీని యొక్క షార్ట్కట్కి ఏంటిది, షార్ట్కట్కి మనం క్రియేట్ చేసుకుందాం. Ctrl+2 వచ్చిందా? నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఇందులో కొత్త ట్యాబ్ ఓపెన్ చేద్దాం. డోంట్ సేవ్. ఓకే, నెక్స్ట్ సర్చ్ వర్డ్ అండ్ గోయింగ్ టు బ్లాంక్ డాక్యుమెంట్. ఇక్కడ న్యూ మైక్రో క్లియర్ చేద్దాం. మైక్రో రికార్డింగ్ మైక్రో మీద క్లిక్ చేస్తున్నాం. మైక్రో 4 ఉండాలి అండి. Ctrl 2 పెట్టాము, Ctrl 3 పెడుతున్నాం.
Ctrl+3 ప్రెస్ చేయగానే ఇది రావాలి. అసైన్, క్లోజ్. నెక్స్ట్ ఇప్పుడు ఒక వర్డ్ టైప్ చేద్దాం. నెక్స్ట్ Ram is good boy and better. Select all and bold highlight. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ వ్యూ ఆప్షన్కి వెళ్తున్నాను, స్టాప్ మైక్రో మీద క్లిక్ చేస్తాను. ఎస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మైక్రో 4 ఉంది, అది వ్యూ మైక్రో 4 రన్ వచ్చిందా. నెక్స్ట్ దీని యొక్క షార్ట్ కట్కి ఏమని పెట్టాం, కంట్రోల్ నమ్3. ఇప్పుడు ఎంత క్లారిటీగా వస్తుంది. ఇంతకుముందు నేను కొద్దిగా టైం అయిపోతుందని ఫాస్ట్గా సైజ్ కూడా ఇంక్రీజ్ చేసేసాను. మైక్రో రికార్డింగ్ అవుతుంది అప్పుడు. ఓకేనా, ఇట్లా అంటే మనం ఏదైనా మ్యాటర్ పదే ఒకే వర్డ్ని టైప్ చేసేటప్పుడు ఈ షార్ట్ కట్ కీ ప్రెస్ చేస్తే, ఈ షార్ట్ కట్ కీ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఒక డాక్యుమెంట్లో ఈ రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని 10 సార్లు వస్తుంది. ఆ 10 సార్లు మనం టైప్ చేసే బదులు ఒక మైక్రో ఒకసారి క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఆ రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అనే వర్డ్ వచ్చేటప్పటికి మీరు షార్ట్ కట్ కీ యూజ్ చేస్తే అయిపోతుంది. ఇట్స్ ఏ యూజ్ ఆఫ్ మైక్రో. ఓకే, ఎస్, దిస్ ఈస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఆప్షన్లోనే ఇక్కడ రీడ్ మోడ్, ప్రింట్ లేఅవుట్, వెబ్ లేఅవుట్ అని ఉంది. ఇవి ఏంటి సార్ అంటే, ఈ రీడ్ మోడ్ అంటే మనకు ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని రీడింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇది రీడింగ్ మోడ్లోకి వెళ్ళింది. మీకు ఎక్స్ అయిపోతే వచ్చేస్తుంది. ఒకసారి చూపిస్తాను. డిలీట్, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ 20 ప్రెస్ చేసి ఎంటర్. ఓకేనా, ఇక్కడ కొన్ని పారాగ్రాఫ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఒక నిమిషం టైప్ తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఈ వ్యూ ఆప్షన్లో రీడింగ్ మోడ్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఎంత క్లారిటీగా ఓపెన్ ఉందో. మీకు కూడా ఉంటుంది మేడం, మీ ఓల్డ్ వర్షన్లో కూడా ఉంటుంది, కానీ ఇంత క్లారిటీ రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్కేప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ప్రింట్ లేఅవుట్ మీద ఉంటుంది. ప్రింట్ లేఅవుట్లో ఇలా కనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఓకేనా. ఈ ప్రింట్ లేఅవుట్లో మనకి ఇలా కనిపిస్తుంది. అంటే మన ప్రింట్ లేఅవుట్ ఆప్షన్ డిఫాల్ట్ ఉండిపోతుంది. నెక్స్ట్ ఈ వెబ్ లేఅవుట్ అంటే ఏంటిదంటే మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. వెబ్లో ఎలా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది. చూడండి, వెబ్ లేఅవుట్. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఆన్లైన్లో ఇలా కనిపిస్తుంది కాబట్టి వెబ్ లేఅవుట్. మనం ప్రింట్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ లేఅవుట్. ఓకేనా, ఈ లేఅవుట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ షోన్ ఆప్షన్లో రూలర్ అని దాన్ని క్లిక్ మార్క్ ఉంది. దాన్ని మీరు ఆఫ్ చేసేస్తే పైన చూడండి రూలర్ కూడా వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, MS వర్డ్లో టైప్ చేసే రూలర్ కంపల్సరీ పెట్టుకోండి. ఇక్కడ దాని అలైన్మెంట్స్, సైడ్స్ ఎంత ఉన్నాయి, హైట్ ఎంత ఉంది, ఇక్కడ హైట్ కూడా ఉంది రూలర్. మీరు ఇందాక నేను చెప్తే ఈ సైడ్స్కి ఇలా చూసారు కదా, హైట్ కూడా మీకు ఇంకా పైకి రావాలంటే ఇక్కడ సైడ్కి రూలర్స్ ఉంటాయి. దీన్ని జరుపుకుంటే ఆ పైకి కూడా వచ్చి చూడండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని కరెక్ట్ ఇక్కడికి వెళ్ళాలి, ఆరో మార్క్ వస్తుంది చూడండి. ఓకే, అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇటు సైడ్కి ఉంటుంది, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కింద కూడా ఉంటుంది. మీకు పేజ్ మొత్తం కావాలనుకోండి. ఇవి ఎప్పుడు చేయాలంటే మీరు ఏదైనా ప్రింట్ ఇచ్చేటప్పుడు ఒక 4 లైన్లు, ఒక 2 లైన్స్ 3 లైన్స్ నెక్స్ట్ పేపర్లో వస్తున్నాయి, నాకు ఇదే సైజులో ప్రింట్ కావాలన్నప్పుడు మాత్రమే ఈ లైన్స్ని సెట్ చేయాలి. మిగతా టైంలో సెట్ చేయదు. ఎందుకంటే ఇది ఒక డాక్యుమెంట్ అంటే ఇంతే ఉంటుంది. డాక్యుమెంట్ మీరు ఒక గవర్నమెంట్కి అప్లికేషన్ రాస్తున్నారు, ఇంతే ఉండాలి. ఒక్క లైన్ ఎక్స్ట్రా అవుతుందంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇవి అంటే గ్రిల్ లైన్స్, ఇట్లా లైన్స్ వస్తాయి. మీరు నావిగేషన్ ప్యానల్ ఇట్లా ఇది అవసరం లేదు. నెక్స్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్, 1 పేజ్ మల్టీ పేజ్ అంటే 2 పేజెస్ ఒకటే పేజ్లో కనిపిస్తుంది. ఓకే, ఈ ఇందాక చెప్పని ఇవన్నీ చెప్పేసాం. రైట్, హెల్ప్ అంటే అందులో హెల్ప్ ఉందో